1300 కోట్లతో 4 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్న ఒక చిన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ అంత సాహసం చేసి అంత మంచి పని చేస్తుంటే, ఛత్తీస్గఢ్ కన్నా మెరుగైన పొజిషన్లో మన ఏపీ ఉంటే చంద్రబాబు నాయుడు కనీసం 4000 కోట్లు ఖర్చు పెట్టలేక 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేదానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది మన చంద్రబాబు యొక్క మేధస్సు. చిన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఆర్థిక స్తోమత తక్కువ, కానీ మెరుగైన వైద్యం ఇవ్వాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని చేపట్టింది కేవలం 1300 కోట్లతో. ఒక ఛత్తీస్గఢ్ లాంటి చిన్న రాష్ట్రమే 1300 కోట్లు పెట్టి ఒక 4 మెడికల్ కళాశాలలు కట్టగలిగింది. మనం ఎన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మన రాష్ట్రంలో కట్టచ్చు? స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా రాజశేఖర్ రెడ్డి 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తెచ్చాడు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలకు పర్మిషన్ తీసుకొచ్చాడు. అందులో 7 మెడికల్ కళాశాలలు పూర్తి చేశాడు. మిగతా 10 మెడికల్ కళాశాలలు నిర్మాణంలో 60% పూర్తి చేశాడు. రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేసి కొద్దిపాటి పెట్టుబడులతో ప్రజలకు నాణ్యమైన వైద్యం, నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించలేక, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వసతులు కొత్త మెడికల్ కళాశాలల ద్వారా వస్తున్నప్పటికీ వాటిని పూర్తి చేయలేక ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు నాయుడు యొక్క మేధస్సు ఎలాంటిదో మీరందరూ అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మేధస్సు, ప్రజలకు ఉపయోగపడని మేధస్సు ఎందుకు అని నేను ఈ వీడియో ద్వారా ప్రజల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రజలకు విద్య, వైద్యం కూడా అందించలేని చంద్రబాబు నాయుడు యొక్క అనుభవం, చంద్రబాబు నాయుడు యొక్క మేధస్సు ప్రజలకు అవసరమా? ప్రజలకు కావాల్సిన ప్రాథమిక అవసరాలు కూడా ఏర్పాటు చేయలేని, అందించలేని చంద్రబాబు యొక్క అనుభవం, చంద్రబాబు యొక్క మేధస్సు ప్రజలకు అవసరమా? పదే పదే కూడా అనుకూల మీడియా ద్వారా జాకీలు పెట్టి పైకి లేపుకుంటూ నేనే పని చేస్తున్నాను, నేనే అనుభవం ఉన్న నేతను, నేను తప్ప రాష్ట్రానికి ఎవరూ పని చేయట్లేదు అంటూ ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఏది కావాలో, ప్రభుత్వ బడుల గురించి కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల గురించి కానీ, ప్రజలకు మెరుగైన విద్య వైద్యం గురించి కానీ, విద్యార్థుల భవిష్యత్తు గురించి కానీ, విద్యార్థులకు ఉచితంగా మనం చదువు ఎలా చెప్పించాలని కానీ, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు బడులు, ప్రైవేటు కళాశాలలు మనం ఎంత తగ్గించాలి, మంచి నాణ్యమైన విద్య ప్రభుత్వ రంగం ద్వారా ఎలా అందించాలి అనే మేధస్సు అయితే చంద్రబాబుకు లేదు. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడని మేధస్సు, ప్రజలకు ఉపయోగపడని అనుభవం దేనికి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఛత్తీస్గఢ్ లాంటి చిన్న రాష్ట్రం 4 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు 1300 కోట్లు ఖర్చు పెడితే ఏపీ దానికి 10 ఖర్చు పెట్టాలి, 13,000 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ 4,000 కోట్లు ఖర్చు పెడితే 17 మెడికల్ కళాశాలల్లో ఆల్రెడీ 7 మెడికల్ కళాశాలలు పూర్తి అయిపోయాయి. మిగతా 10 మెడికల్ కళాశాలలో బ్రహ్మాండంగా 60% వరకు కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 40%కి 4,000 కోట్లు ఖర్చు పెడితే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుంది, మంచి విద్య అందుతుంది, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన వైద్యం కూడా ప్రజలకు అందుతుంది. అదే ప్రజలకు గొప్ప సంపద సృష్టి అని చంద్రబాబు నాయుడుకు తెలీదా? ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని అనుకుంటున్న చంద్రబాబును కేంద్రం కూడా చురకలంటించింది. మొట్టమొదటిసారి కేంద్రం చంద్రబాబు నాయుడికి జలకిచ్చింది అని నిన్న వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కాసు మహేశ్వర్ రెడ్డి ఆయన వీడియో ఒకటి రిలీజ్ చేశారు. పిడుగురాళ్ళ మెడికల్ కళాశాలను కేంద్రం ప్రైవేటీకరణ చేయడానికి ఒప్పుకోలేదు, చంద్రబాబుకు జలకిచ్చింది, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు అంటూ కేంద్రం చురకలంటించింది ఏపీ ప్రభుత్వానికి అని నిన్న వీడియో వచ్చింది. చాలామంది కూడా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వీడియోలు పెట్టారు. అది నిజమైతే బాగుండు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలల యొక్క ఆవశ్యకత మోడీ గారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే దేశంలో ఎప్పుడు కనీవిని ఎరుగనంత కొత్త మెడికల్ కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లు, పీజీ సీట్లు మోడీ గారు ఇచ్చినంతగా ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు.
అందుకే మోడీ గారికి ప్రభుత్వ మెడికల్ కళాశాలల పైన, ప్రజా వైద్యం పైన ఆయనకున్నంత అనుభవం, ఆయనకున్న మేధస్సు మన ఏపీకి కూడా ఉపయోగపడాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ కాకుండా చూడాలి అని నేను ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.